సిబిఐ జేడీ కాల్ డేటా జగన్ భద్రతలో చూపిన నిర్లక్ష్యం కేసు దర్యాప్తులు అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యకురాలు వైఎస్ విజయమ్మ రాసిన లేఖను డీజీపీకి అందజేశారు. వ్యక్తిగత కక్షతో జేడీ లక్ష్మీనారాయణ వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోందని ప్రతిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని డీజీపీని కోరారు. చంద్రబాబును తామెప్పుడూ కించపరచలేదని స్పష్టం చేశారు. జేడీ గారు మాట్లాడకూడదు వాస్తవానికైతే, కానీ ఆయన రేపు ఏదైతే ఉందో ముందుగానే జడ్జి గారితో మాట్లాడడం అంటూ జరుగుతూ ఉంది. ఇది కూడా మాకు పలు అనుమానాలకు తావిస్తూ ఉంది. ముందుగానే జడ్జి గారితో మాట్లాడడము, మరి తర్వాత ఆయన ఏది అడిగినా గానీ దానికి నో చెప్పడం అన్నది చూస్తూనే ఉన్నాము. దాని విషయంలో మేము మాకు పలు అనుమానాలు ఉన్నాయి కాబట్టే మేము దాని మీద దర్యాప్తు జరగమని కోరడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఇవాళ ఎమ్మెల్యేలు కోరుతున్నది, సిబిఐ తీరు మొదటి నుంచి కూడా అనుమానాస్పదంగా ఉంది. మీడియాకి సంబంధించినటువంటి అనేక లీకులు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఇవ్వడమే కాకుండా చాలా తప్పుదోవ పట్టించే విధంగా కథనాలు వస్తున్నప్పటికీ కూడా సిబిఐ ఏమీ మాట్లాడలేదు. ఎందుకు ఇలా జరుగుతోంది? వరుసగా కరెక్ట్ గా ఎన్నికల సమయంలో, ఉప ఎన్నికల సమయంలో ఎందుకు అరెస్ట్ చేశారు? అదేవిధంగా కోర్టుకి ఎట్లా ఒక భద్రత లేని వాహనంలో తీసుకొచ్చారు? ఇవన్నీ కూడా అనుమానాలు కలుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఆయన పైన వేసినటువంటి రిట్ పిటిషన్ ని పరిశీలించిన తర్వాత చాలా కాల్స్ మీడియాకి ఆయన కాల్ చేశారు. మీడియా రిపోర్టర్స్ ఆయన కాల్ చేయడం సహజం, కానీ ఆయనంతటా ఆయనగా ఏరికోరి కొంతమంది సెలెక్టెడ్ మీడియాకి ఫోన్లు చేశారు అనేటటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వెలుగులోకి వచ్చినటువంటి క్రమంలోనే ఈ చంద్రబాల అనేటటువంటి ఒక మహిళ పేరు కూడా వచ్చింది. ఆమె నుంచి కొన్ని కాల్స్ వెళ్లినాయి. ఎవరైతే జేడీ లక్ష్మీనారాయణ గారి టార్గెట్ గా మాట్లాడుతున్నారో ఆ మీడియా అధిపతి ప్రధానంగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గారికి ఆమె స్వయంగా ఫోన్లు చేసినట్లుగా కొంత సమాచారం ఉండడంతో ఈ మొత్తం వ్యవహారం ఏం జరుగుతోంది అనేటటువంటి ఒక భయాందోళనతోటి మేము ఆ రోజు ఎమ్మెల్యేలు ఆ రోజు ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ డీజీపీ దృష్టికి కూడా తీసుకొచ్చాము. మాకు మహిళల పట్ల చాలా గౌరవం ఉంది. ఆ రోజున కూడా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు ఆమెను వ్యక్తిగతంగా గాని ఒక మహిళని కించపరిచే విధంగా గాని ఎవ్వరూ కూడా ఏ సందర్భంలోనూ కూడా మాట్లాడలేదు. కానీ ఏ జేడీ లక్ష్మీనారాయణ గారు మీడియా సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతున్నారో ఆ మీడియా సంస్థల అధిపతులతోటి ఈమె కూడా కాల్స్ వెళుతున్నాయి కనుక ఏమైనా ఒక జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఏదైనా కుట్ర జరుగుతుందేమో అనేటటువంటి విషయాన్ని దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని మేము ఆ రోజు మాట్లాడాం. దాన్ని ఈ రోజు డీజీపీ గారికి ఫిర్యాదు